అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అది నిజమంటారా, ఫేక్ అంటారా? ఒకవేళ నిజమైతే ఎట్లా ఉండబోతుంది? ఫేక్ అయితే కొంచెం బాధపడతాము, అది ఒకవేళ నిజమైతే చాలా సంతోషం పడతాము. ఎందుకనంటే లైక్ ఆఫ్ స్క్రీనే చాలా సేవలు చేసేసి అందరినీ ఆదుకున్నాడు. అట్లాంటోడు లైక్ పాలిటిక్స్కి వస్తే మాత్రం చాలా గర్వకారంగా ఉంటుంది. ఏదైతే తమిళనాడులో సీఎం విజయ్ లైక్ నిర్ణయించుకున్నాడో, లైక్ నిరూపించుకున్నాడో, సేమ్ అదే ఇక్కడ ఆంధ్రాలో చేసినా సరే, తెలంగాణలో చేసినా సరే భారీ మెజారిటీతో గెలుస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే బాయ్ చాలా చేశాడు, అంటే ఎన్నో సేవలు చేశాడు, కానీ పేరు బయటకు రాకుండా లైక్ పేరు హోదా. ఎందుకనంటే ఈ కాలంలో చూసుకుంటుంటే లైక్ చిన్న చిన్న ఆర్టిస్టులు అయినా సరే లైక్ సినిమాలో ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత సరే ఒక గర్వం వచ్చేసేసి లైక్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు చాలామంది. అట్లాంటిది అంత పేరుండి అంత పలుకుబడి ఉండి డబ్బులేమన్నా తక్కువనా, సొంతంగా పార్టీ పెట్టుకుని నిల్చోలేడా? కాకపోతే ఒక కరెక్ట్ మూమెంట్ గురించి వెయిట్ చేస్తుండు. ఒకవేళ వస్తే మాత్రం లైక్ సీఎం విజయ్ ఏదైతే చేసి చూపించిండో దానికి రెట్టింతలు చేసి చూపిస్తాడని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రాలో కరెక్ట్ లైక్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా సరే ఆయనకి ఏ అధికారం లేదు. సో లైక్ ఎట్లా చూసుకున్నా సరే అంత బాగా లేదు ఏమంటారు ఆంధ్రాలో పాలిటిక్స్లో. లైక్ మరి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారంటారా? కంపల్సరీ చేస్తాడు. ఎందుకు చేయడం? ఇప్పుడు తన ఇంట్లో నుంచి ఒకడు బయటకు వచ్చి ఇట్లా సేవ చేస్తానంటే లైక్ కంపల్సరీ సపోర్ట్ చేస్తాడు. అది అల్లు అర్జున్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తాడని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అప్పట్లో రూమర్స్ అయినాయి వైసీపీ నాయకులకి ఇట్లా అని చెప్పి ఇట్లా అంటే అది వాళ్ళ భార్యకి మాట ఇచ్చింది కాబట్టి బయటకు వచ్చి ఆ ప్రచారం చేసిండు. అంతేగాని పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయకండి, పవన్ కళ్యాణ్కి నేను వ్యతిరేకం అని చెప్పేసి ఏ రోజు అల్లు అర్జున్ అనలేదు. మన ఫ్యాన్స్ మనమే ఏమంటారు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, వాళ్ళు మంచిగా ఉంటారు. సో ఏ విధంగా చూసినా సరే అల్లు అర్జున్ వస్తే మాత్రం లైక్ సినిమాలలో ఎన్ని కలెక్షన్లు ఉన్నా అన్ని కలెక్షన్లు కొట్టి చూపించిండో, అదే లైక్ పాలిటిక్స్ వస్తే మాత్రం ఇప్పటివరకు ఎంత మెజారిటీతో గెలిచిరో నాకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు. లైక్ తిప్పి కొడితే సీఎం సీట్ కూడా అల్లు అర్జున్ సీట్ కింద ఉంటుందని చెప్పుకోవచ్చు. సింగిల్గా వస్తాడా లేదంటే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకొని వస్తారంటారా? వాళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తే లైక్ పవన్ కళ్యాణ్తో వస్తాడు. లైక్ సింగిల్గా వస్తే మాత్రం సింగిల్గానే వస్తాడు. లైక్ ఎట్లా వచ్చినా సరే లైక్ ప్రజలకు మంచిగా చేసే గుణం ఉంది. సో దాన్ని బట్టి ప్రజలందరూ ఓటేస్తారని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. అంటే బీజేపీతో వస్తారని అనుకుంటున్నారా మీరు? లేదు, రాడు. బీజేపీతో రారా? అసలు బీజేపీ ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎలా వస్తాడు? నాకు తెలిసి అయితే ఒకవేళ వస్తే జనసేనతో రావచ్చు, లేకపోతే తెలుగుదేశంతో రావచ్చు నాకు తెలిసి. అంటే బీజేపీలో పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు ఉంది కదా, అట్లా ఏమన్నా మొత్తం ముగ్గురు కలిసి వస్తారంటారు? అట్లా ఏం లేదమ్మా, నాకు తెలిసి పవన్ కళ్యాణ్తో రావచ్చు. ఎందుకంటే మేనమామతో వస్తే లైక్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. సో ఆయన వస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తుండో దానికన్నా మించి చేస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో వస్తే బాగుంటుంది.